నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. అంటే ఏమైందండి? ఆంటీయా? హో, సుప్రీతతో పరిచయం అయిపోగానే నేను ఆంటీని అయిపోయినానా? ఇంట్లో వదిలేసి వచ్చి మొత్తం మంచి వంట చేస్తున్నావా? మరి నీతో చేయాలనా? నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అక్క ఏ రోజు నాకు వంట చేసి పెట్టలేదు. సరే అని అడిగితే కావాలని వాటర్ చేస్తే తీసుకుపోయి చెత్తబుట్లో పడేసిన. లేదు, ఇక్కడ చేసేవి కూడా మేము చెత్తబుట్లోనే వేస్తున్నాం, అది వేరే విషయం. అప్పుడప్పుడు ఒకటో రెండో మాట్లాడతా, నువ్వు వచ్చిన తర్వాత అది ఇట్లా మాట్లాడతలేదు. లాస్ట్ ఎపిసోడ్ లో హైయెస్ట్ స్కోరర్ యాదం రాజే. అంత మంచిగా చేసిన వంట మేము. మరి ఇంట్లో చేయడానికి ఏంది? శాతనైతలే నీకు? అది ఇల్లు అంటే ఇది షో. కాదు, ఇందాక సుప్రీత కోసం వడ్డాణం కూడా అడిగాడు. ఈ చైన్ కి లాకెట్ కొనుక్కోమని 2 వారాల నుంచి అడుగుతా. నువ్వు ఇంట్లో సంసారం అన్ని తెచ్చి ఇడే చెప్తే ఏం లాభము? స్టెల్లా, ఆ రాజు నీ గురించి ఏం చెప్పాడు తెలుసా మా దగ్గర? నువ్వు ఒక్కదాని తక్కువైనా అమ్మతా. ఆ స్టెల్లా ఒక డొల్లా. మా సుప్రీత అయితే సూపర్ అన్నాడు. అయిపోయింది. అందుకే నా ఈ రోజు వీడికి వస్తుంటే వద్దు రావద్దు దీని గురించి ఐడియా వచ్చింది. అమ్మ రావద్దని చెప్పి అమ్మ బొమ్మ. మీ అబ్బని తీయని దెబ్బలు ఆపేసేయండి. ఇది ఎప్పటికీ అయ్యేలాగా లేదు కాబట్టి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేయండి ప్లీజ్. ప్రాంక్ అక్క. వెరీ నైస్ ప్రాంక్. ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాంక్స్. అది బాలే మేడం. ఎలా వెల్కమ్ టు షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే వచ్చావు కాబట్టి పులిహోర టేస్ట్ చేసేసేళ్ళు. ఒక పని చేద్దాము, యాదం రాజు లాస్ట్ టేస్ట్ చేద్దాం. అటు నుంచి వద్దాం, పదండి. ఒక స్పూన్ ఇస్తారండి? తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. తినండి. పులుపుగా ఉన్న పులిగోర. మనం నెక్స్ట్ టేబుల్కి వెళ్దాం రండి. అలా ఉంది, ప్లెయిన్గా వెళ్ళిపోతుంది అంతే. ప్రసాద్ ఏంటి చాలా సైలెంట్ గా ఉన్నావు చాలా సేపటి నుంచి? ఏదో ట్రై చేసాం. కొత్తిమీరలో పులిహోర వేసావా? పులిహోరలో కొత్తిమీర వేసావా? ఇదేంటి లడ్డు కూడా అలాగే తయారు చేసి, పులిహోర కూడా ఇలాగే తయారు చేసి, అన్ని ఒకటే షేప్ లో ఉన్నాయేంటి? అర్జున్, అమర్దీప్, హ్యాపీ బర్త్డే టు యు. మీ ఆయన తయారు చేసినటువంటి పులిహోర ఎలా ఉందో ఒకసారి చూడు. బాగుంది అని చెప్పు, ఎందుకంటే రేపటి నుంచి ఇదే చేస్తాడు ఇంట్లో. ప్రామిస్ చేయమని అక్క, ఇంట్లో వంటలు చేయమని, ఇది సూపర్ ఉందని చెప్తా. యాదమరాజు అనే నేను, యాదమరాజు అనేవాడే నేను, రేపటి నుంచి స్టెల్లా కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని తయారు చేస్తానని, అన్ని తయారు చేస్తున్నానని ఆహా సాక్షిగా చెప్తున్నా మేడం, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. నేనే వంట చేస్తున్నా. పొద్దుల 12 గంటలు లేసా, పంది లేచినట్టు. మన మొగుణ్ణి నీకు దండం పెడతాను, కాలు ముక్కు తెలిపో. ఫస్ట్ టైం ఒక హస్బెండ్ చేసినటువంటి వంటకి ఒక వైఫ్ జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది. నీళ్ళు పోసిరా పులిహోర? నువ్వు జడ్జ్మెంట్ చెప్పు, టేస్ట్ ఎట్లుంది చెప్పమన్నాడు. ఒకటేసారి నోట్లో వేస్తే నోట్లో రకరకాల టేస్ట్లు తగులుతున్నాయేంటి?